శ్రీ నిజబోధానంద భోగేశ్వరరావు గారు వచ్చి ఉపన్యసిస్తారు. ఇక అక్కడికే ఇక్కడ అయిపోయింది. जय सद्गुरु ब्रह्मा महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं श्री नित्यानंद कुंडोदु सीतयार्यं गुरुं भजे। श्री सीतयार्य गुरु शिष्यं श्री संस्कृति बोधानंद दीक्षितं उपलंची कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। जय सद्गुरु प्रभु महाराज की जय। సభలో వేదికపై ఉన్నటువంటి పెద్దలు, సర్వాధ్యక్షులు, సభాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు అందరికీ పేరు పేరున మరి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి మాతృమూర్తులు అందరికీ గురువులందరికీ నా యొక్క భారత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా పెద్దలు ఎన్నెన్నో విషయాలు చెప్పినటువంటి వారు. అయితే మనము గురువు ద్వారా విన్నటువంటి దాన్ని మనం చెప్పాలి కాబట్టి జనులార జనన మరణములను దొరకంద్రోయదాలు లక్షణయుతమై వినువారికి కనువారికి నలా వెలిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలు గంటే కనుక విన బుద్ధైతే వినుడి చదివేదానికే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలు గంటే. అయితే మన అచల గురు ఏం చెప్పారంటే ఈ జనన మరణ ప్రవాహము అనేది దాంట్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఈ జనన మరణాలను తొలగించేటువంటి పద్ధతి ఉంది. అది ఎవరికి సిద్ధిస్తుంది అంటే ఆ బోధ ఎవరికి మనసు పడుతుంది, చెప్తే ఎవరు దాన్ని వినగలుగుతారు అని మన పెద్దలు ఏం చెప్పారంటే లక్షణయుతులై విలువారికి ఆ లక్షణయుతంగా ఎవరైతే ఉంటారో ఆ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళే దీన్ని శ్రద్ధగా వినగలుగుతారు, మనల్ని చెప్పిన దాన్ని కనగలుగుతారు. అటువంటి వారే లక్షణయుతులై విలువారికి కలవారికి తన లాభం వెలిగించదా తన లాభం అప్పుడు తెలుసు. ఈ లక్షణయుతంగా ఉన్నటువంటి వాళ్ళకి తన లాభం తెలిసిపోతుంది, చెప్తే వినగలుగుతారు. అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి దాన్ని ఈ సృష్టికి ఏదైతే సత్తాయించి నడిపిస్తుందో అటువంటి లాభం తెలియజేస్తాడు ముందర. అయితే వినబుద్ధి వినుడి చదివేలా మీకు. అయితే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళే వినగలుగుతారు కానీ ఇది అందరూ వినడానికి సిద్ధంగా. ఏమంటుందంటే మళ్ళా ఇది ఎట్లా వచ్చింది, ఎప్పుడైతే మనము గురువును ఆశ్రయించి శ్రద్ధగా వినగలుగుతామో, గురువు సేవ చేసి మనము గురు తత్పరులై గురు సేవ తత్పరులై ఉంటారు. అటువంటి వాళ్ళకి సిద్ధిస్తుంది వేరే వాళ్ళకి సిద్ధించదు. వెళ్ళి మీరు విద్యున్నది పడి పడి ప్రార్థించలేల పరుసములు విట్టలునే స్వర్ణము చేయమని తనకై తాను మందుంటే తెలుపుడి అను మానందుంటే మనవి చేసునే తల్లి మనవి చేసునే పాలి మణివేగ తల్లికి
తనకై తానీచును దయచేసి సన్నిధానమందుంటే. అయితే ఈ బోధ మనకు ఎట్లా సిద్ధిస్తుంది అంటే గురువు గారి వెంబడి ఉంటూ గురు సేవ చేస్తూ తన సన్నిధానంలో ఉంటే చాలు అంటున్నాడు. ఎప్పుడైతే గురు సన్నిధానంలో ఉంటే మనకు ఏది కావాలో అది ఇస్తాడు. అయితే ఆ స్పర్శ లేని ఆ దగ్గర ఇల్లు ఉంటే ఆ బంగారం ఎట్లయితే తయారవుతుందో ఆ విధంగానే మన గురువు దగ్గర మనం ఉంటే మనకి ఏది కావాలో మనకి ఏది అవసరమో అది చెప్తుంటాడు. అయితే మనకు ఏది అవసరం అనేది తల్లి పిల్లకు ఆకలైనప్పుడు ఎట్లయితే తీసుకొని ఆ పాలిస్తుందో మనకు లేకుండా నాకు ఆకలైతుందని చెప్పడం దగ్గర ఉంటే సరిపోతుంది అంటున్నాడు. ఎప్పుడు ఆకలైనప్పుడు పాలు తాగవచ్చు. అదే విధంగా మనం కూడా గురు సన్నిధానంలో ఉండి ఈ శిక్షణ గ్రహించాలి. క్రమపద్ధతిగా వింటేనే కానీ ఈ బోధ ఆలోచనగా గ్రహింపబడదన్నాడు. ఆ గ్రహించేటందుకు గురువు దగ్గర ఎప్పుడు అందుకే 12 సంవత్సరాలు సేవ చేయాలన్నారు మొదలు, తర్వాత 24 అన్నారు. కానీ దీర్ఘకాలం సేవ చేయాలన్నారు. మళ్ళీ ఈ 12 సంవత్సరాలు సరిపోదు, ఏది సరిపోదు అంటే ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు వచ్చిందాకా ఇది మరొద్దు అని చెప్పినట్టు. అట్లా ఈ బోధలోకి వస్తే మొద్దులైన దొరుకుతురు భక్తుల పద్ధతిని పాల్చేతురు. మీ వద్దకు వచ్చిన పరిశుద్ధపు బోధకైంది సొంతులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి అన్నాడు. అందుకే ఎటువంటి అజ్ఞానం అటువంటి శిష్యుడిని అజ్ఞానంలో ఉన్నటువంటి శిష్యుని ఎంత మొదలైనా సరే అటువంటి శిష్యుని తీర్చిదిద్ది మంచి గుణవంతుడిగా జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దే సత్తా మన అచల గురువులకు ఉంది. కాబట్టి అటువంటి గురువునికి సన్నిధానంలో ఉండి మనము పెద్దలు చెప్పినటువంటి సూక్తులను యుక్తులను బాగా గ్రహించి వినాలని కోరుతూ జై సద్గురు మహారాజ్కి.